భక్తుణ్ణి పరీక్షించారు, కోపాన్ని వదులుకోమన్నారు. కానీ నిద్రాహారాలు లేకుండా ఎంతకాలం ఇలాగే ఉండమంటారు? ఆ కాత్యాయని ఏం పాపం చేసిందని అంత బాధపడేలా చేశారు? ఓహో, స్త్రీ సమానత్వం, స్త్రీ హక్కులు అట్నుంచి వచ్చావా? ఎంతైనా మీరు ఒక్కటి. వాళ్లకు పసుపు కుంకాలు ప్రసాదించి పార్వతి అయ్యావు, భాగ్యాన్ని అనుగ్రహించి భవానీదేవిగా మారావు, సంతానాన్ని సమకూర్చి సతీదేవి అయి వెలిసావు. ఇప్పుడు అన్నపూర్ణాదేవిగా మారి... అర్థమైంది స్వామి. ఆ పుణ్యక్షేత్రంలో నాకు కాస్త చోటు కల్పిస్తున్నారా? సోది చెబుతానమ్మ సోది. నేనడిగింది నువ్వు చెప్పు, నువ్వు అడగకుండానే నువ్వేం చెయ్యాలో నేను చెప్తా. శ్రీశైలంలో ఉన్న శివయ్యను ఏ పేరున పిలుస్తారు? మల్లికార్జున స్వామి. కాశీలో ఉన్న శివయ్యను ఏ పేరున పిలుస్తారు? విశ్వేశ్వర స్వామి. ధర్మస్థలంలో ఉన్న శివయ్యను? శ్రీ మంజునాథ స్వామి. ఆ దేవుడే మీ ఇంటికి భోజనానికి వస్తే నీ భర్త తప్పు పట్టి పెద్ద తప్పు చేసి తల్లడిల్లిపోతుండు కదా. ఎంత తప్పైనా ఎంత పాపమైనా 10 మందిని పిలిచి అన్నదానం చేస్తే ఆ పట్టని తీరిపోతుంది తల్లి. అనుమానం మాని అన్నదానం చేయమను, కష్టాలన్నీ కొండెక్కిపోతాయి. సోది చెబుతారమ్మ సోది. దీన్ని తీసుకెళ్లి పురోహితులకి ఇవ్వండి. అలాగేనమ్మా. కాత్యాయని, బాలశివుడిలా ఉన్నావు. ఎవరు నువ్వు? బాలశివుణ్ణి. అనుమానాలు మాని, ఏమండి బాలశివుడు గారు మీకేం కావాలండి అని అడగవచ్చు కదా. శివశివా, ఏం కావాలో అడగండి. ఏం స్వామి బాలశివుడు గారు, తమరికి ఏం కావాలండి? నాకు బాగా ఆకలిస్తోంది, బొజ్జ నిండా బువ్వ పెడతారా? ఇంత పెద్ద బొజ్జ నిండానా? అలాగే చిన్నస్వామి, రండి వడ్డిస్తాను. అమ్మా ఆలోచించి చెప్పండి. ఇందరి కోసం చేసిన వంటలన్నీ గుటకాయ స్వాహా చేశాననుకోండి, అప్పుడేం చేస్తారు? మళ్ళీ వంట చేస్తాను. ఆహా, ఆదర్శ దంపతులు. మీ భక్తికి మెచ్చి తిని ఇక నా నిజరూప దర్శనం చేసుకొనుడు. అమ్మ గుర్తుపట్టలేదు, నాన్న గుర్తుపట్టలేదు. సిద్ధు, తాతయ్య నీకు వేషం వేసినప్పుడే నేను చూశాను. అప్పుడే చూసారా? నేను మిమ్మల్ని ఆట పట్టిద్దాం అనుకున్నాను. తాతయ్య, అతిథులు వస్తున్నారు, రండి భోజన ఏర్పాట్లు చూద్దాం. నువ్వు వంట పని చూడు, నేను నీళ్ళు ఏర్పాటు చేస్తాను. అమ్మా అమ్మా, నేను వడ్డిస్తానమ్మా. నువ్వు ముందెళ్ళి స్నానం చేసిరా, తర్వాత వడ్డిద్దు గాని వెళ్ళు. సరే. అందరూ గుంపులుగా ఊపుకుంటూ పోతున్నారు. కోటిలింగాల్ని ప్రతిష్ఠించిన మంజు ఊరందరికీ అన్నదానం చేస్తున్నారు. దానికి మమ్మల్ని పిలిచాడు, మేము వెళ్తున్నాం. నీకేమిట? ఏందయ్య వాడో పిచ్చి కుక్క గరిచినట్టు అలసిపోతున్నాడా? ఇదంతా మంజుగాడు చేస్తున్న మాయ. అన్నదానం పేరుతో ఆడుతున్న నాటకం. ఈ అన్నదానం జరగకుండా చూస్తా. శివ 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 నరాధా, శివనామే చేదా, శివ 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 నరాధా. శివ 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 నరాధా. సిద్ధు కైలాసానికి వెళ్ళిపోయాడమ్మా. ఇప్పుడే కదా కైలాసం నుంచి వచ్చానని చెప్పాడు, ఇంతలోనే కైలాసం చేరిపోయాడా? నేను నమ్మను. కాత్యాయని, అందరూ ఏం చేస్తారు? సిద్ధుకేమైంది?
మన సిద్ధు ఇక లేడండి. ఏంటి? పరీక్ష చేసిన పాపాలు తీరాలని అన్నదానం చేస్తున్నాం. ఇప్పుడు ఇలా బిడ్డ పోయాడని తెలిసి వచ్చిన వాళ్ళందరూ మైలంటూ తిరిగి వెళ్ళిపోతే ఇంకా మహాపాపం చుట్టుకుంటుంది. అలా జరగడానికి వీల్లేదు. దయచేసి ఎవరు ఏడవకండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా బిడ్డ ఏడిస్తే నా మీద ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవభుతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః యాద ఇషు శివతమా శివం బభూవతే ధనుః శివాశరం వ్యాయాతవతయానో రుద్రముడయ యాతే రుద్ర. మంజు, పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి ఇప్పుడే వస్తున్నాం. ఇది కాశీ విశ్వేశ్వర ప్రసాదం, నాగలింగేశ్వర ప్రసాదం, శ్రీకాళహస్తీశ్వర ప్రసాదం, మహానందీశ్వర ప్రసాదం, శ్రీశైలేశ్వర ప్రసాదం. ఆహా, మహాప్రసాదం సరైన సమయానికి తీసుకొచ్చారు. నా కోసం చిన్న పని చేస్తారా? ఏమిటి మంజు? అటు చూడండి. ఈరోజు ఎంతో శుభదినం. సూర్యుడు అస్తమించేలోగా కోటిలింగేశ్వరుడికి అభిషేకం చేశారండి. అలాగే. అమ్మా, నాన్న, మంజు, మంజు, సన్మానం బ్రహ్మాండంగా జరిగినట్టుంది. ఇంకా సేపట్లో అంతకన్నా పెద్ద సన్మానం జరగబోతోంది. అవును, మీ కడుపున పుట్టినందుకు నా జన్మ సార్థకం అవుతోంది. అదేంటో చెప్తే మేము సంతోషిస్తాం కదా. అది ఎంత దాచాలనుకున్నా దాగేది కాదు. ఇంకా సేపట్లో మీకే తెలుస్తుంది. ఇంకా బోల్డని ఏర్పాట్లు చేయాలి. మీ ముగ్గురు దేవాలయానికి వెళ్ళి అక్కడ రుద్రహోమం చేయించి ఆ అగ్ని ఆరకుండా ఇక్కడికి తీసుకురండి. కాత్యాయని, నువ్వు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించి తులసి తీర్థం పట్రా. వెళ్ళు. తులసి తీర్థమా? అవును, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అన్ని బంధాల నుండి నేను విముక్తున్నయ్యాను. యమధర్మరాజా, ఇక నీ కర్తవ్యాన్ని నిర్వహించు. నేను సిద్ధంగా ఉన్నాను. నీకు నా స్వాగతం.